90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాగ్ సౌందర్య గారు పేరు వింటేనే ఒక తెలుగుదనం గుర్తొస్తుంది. ఇంత మంచి యాక్ట్రెస్ అనేటువంటి ఆహ్లాదకరమైనటువంటి అంటే మనసులో ఆ భావన కలుగుతూ వస్తూ ఉంటుంది మనకి. సౌందర్య గారి మరణం ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అయితే రీసెంట్గా ఆ మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి ఇష్యూస్ జరుగుతూ ఉండడంతో ఈ మధ్య కాలంలో మోహన్ బాబు గారి మీద కూడా రకరకాల కథనాలు అయితే మనం చూసాం. అయితే ఒక్కసారి గతంలోకి గనక వెళితే సౌందర్య గారికి అండ్ మోహన్ బాబు గారికి మధ్య ఎటువంటి భూతగాదాలకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? ఏం జరిగింది? అండ్ మధ్యలో సౌందర్య గారి హస్బెండ్కి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటికి రావడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏం జరిగింది ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సౌందర్య గారి హస్బెండ్కి సంబంధించి జనరల్గా అంటే ఆయన ఒక ట్విట్టర్లో కూడా మోహన్ బాబు గారికిను ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూకి సంబంధం లేదు అని చెప్పేసి పోస్ట్ చేసినట్లయితే వివరాలు తెలుస్తూ ఉన్నాయి. అయితే ఏం జరిగింది అసలు? 2003 ఏప్రిల్ 27న సౌందర్య జిఎస్ రఘు అన్నటువంటి వ్యక్తితో మ్యారేజ్ జరిగింది. మరణించినటువంటి సౌందర్య గారి విషయంలోకి వస్తే, అయితే మనకు అందిన న్యూస్ ప్రకారం ఆలోచిస్తే జిఎస్ రఘు గారు స్వయాన కాకపోయినా కొంత దూరపు చుట్టూ, అంటే వరుసకి వాళ్ళ మదర్కి బ్రదర్ అవుతారనేది విషయం తెలుస్తుంది. జిఎస్ రఘు అయితే వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి బెంగళూరులోనే చదువుకున్నారు. ఆ సహచర్యంతో జిఎస్ రఘు అండ్ సౌందర్య గారికి మధ్య కొంత సహచర్యం పెరిగిందని, తర్వాత మ్యారేజ్ చేసుకుంటామని నిశ్చయించుకున్న తర్వాత కుటుంబ సభ్యులు కొంత ముందుగా వ్యతిరేకించారు. కానీ తర్వాత మరలా మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకొని గట్టిగా చూస్తే ఒక ఏడాది పాటు కూడా కలిసి లేరనుకుంటారు. ఎందుకంటే 2003 ఏప్రిల్ 27 మ్యారేజ్ అయింది. ఈవిడ చనిపోయింది ఏప్రిల్ 17, 2004. అంటే గట్టిగా ఇంకా 1 ఇయర్ కూడా కంప్లీట్ కాలేదు. చనిపోయినప్పటికీ ఆవిడ కూడా 5th మంత్ ప్రెగ్నెంట్ ఉమెన్ అని కూడా చెప్పారు ఆ సమయానికి. అయితే ఈ జిఎస్ రఘు గారు తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని, ఆవిడ అంటే సౌందర్య గారితో అనుభవాలు మర్చిపోలేక చాలా సంవత్సరాల పాటు ఉండిపోయారని, తర్వాత 2014లో ఈయన గోవాలో స్థిరపడిపోయారు పూర్తిగా. ఈయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తూ కూడా ఈ విషయాలు కూడా మనకు అంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఈ మీడియా ముఖంగా వచ్చినటువంటి కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా మనకు అర్థమవుతుంది. 2014లో అపూర్వ అనే అమ్మాయిని గోవాలో ఈయన మరలా మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్నాక 2 పిల్లలు కూడా కలిగి ఉన్నారు ఆయన. అయితే అప్పటి నుంచి కూడా మీడియా కానీ లేకపోతే ఎవరితో కూడా పెద్ద సత్సంబంధాలు లేవు. కానీ 2004లో ఎప్పుడైతే ఆవిడ చనిపోయిన తర్వాత ఆస్తి వివాదాలు మాత్రం చాలా జోరందుకున్నాయి. అంటే ఇక్కడ జలపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల స్థలం కావచ్చు, బెంగళూరులో ఉన్నటువంటి కొన్ని ప్రాపర్టీస్, అంటే చాలా దినస్థితిలో వచ్చారు. యాక్చువల్ సౌందర్య వారి ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్నగారు డైరెక్టర్గా పనిచేశారు. కానీ 96లో హార్ట్ అటాక్లో చనిపోయారు. తర్వాత వీళ్ళ బ్రదర్ అయినటువంటి అమర్నాథ్, తల్లి నిర్మల గారు, వీళ్ళ దీంతో ఈవిడ కాస్త వెలుగులోకి రావడం, తర్వాత బెంగళూరులో అంటే కన్నడ రంగంలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ అగ్ర కథానాయకులు అందరితో పాటు కూడా తను స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చాలా సూపర్ హిట్స్ ఇచ్చిన తర్వాత కొంతవరకు ఆస్తులు సంపాదించుకున్న క్రమంలో అప్పుడు మోహన్ బాబు గారు ఆవిడకి పరిచయం అయ్యి, అంటే మోహన్ బాబు గారు అప్పటికే కొన్ని సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. ప్రధానంగా పెదరాడు అనే సినిమాలో ఆవిడ స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఆ సినిమాలో. సో వాళ్ళిద్దరి మధ్య కొంత అంటే పెట్టుబడుల విషయంలో కానీ ఆ ప్రాపర్టీని ఎట్లా షేర్ చేసుకుంటే బాగుంటుంది, పలానా చోట పెడితే బాగుంటుందని చెప్పి మోహన్ బాబు గారు కూడా, అంటే ఆయన శోభన్ బాబు గారి యొక్క మోహన్ బాబు గారు ఏం చేశారంటే శోభన్ బాబు గారి నుంచి కాస్త ఆ యొక్క సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నారు. ప్రాపర్టీస్ అండ్ రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎప్పటికైనా డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఒక విజన్గా వచ్చారు. అదే క్రమంలో సౌందర్య గారు కూడా ఈ విషయాన్ని అప్రోచ్ అయ్యి ఇద్దరు కలిసి కొన్ని చోట్ల కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది. బెంగళూరులో కానీ, అదేవిధంగా హైదరాబాద్లో కూడా. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న బిఫోర్ గగన్పహాడ్ దగ్గరలో జల్పల్లి అన్నటువంటి ఏరియాలో పక్కపక్కనే వీరొక 6 ఎకరాలు, అతను ఒక 4 ఎకరాలు తీసుకున్నారు. ఈ 6 ఎకరాల స్థలంలో కూడా జాయింట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అయితే అనుకోని హఠాత్ మరణం తర్వాత ఈ యొక్క ప్రాపర్టీ విషయం మీద చాలా తీవ్రమైన వివాదాలు చెలరేగాయి. దీని మీద మోహన్ బాబు గారు కూడా చాలా గట్టిగా కూర్చుంటే ఫ్యూచర్లో వీటి మీద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పి ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా ఒక ఎన్ఓసి తీసుకురావాలనే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇదే క్రమంలో చనిపోయే సమయానికి సౌందర్య గారు 2 సినిమాలు ఇంకా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఒకటి శివశంకర్ అనే సినిమా మోహన్ బాబు గారితో ఓన్లీ క్లైమాక్స్ ఇంకా షూట్ చేయలేదు. చాలా వరకు అంటే అప్పటికి ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఈ శివశంకర్ సినిమా షూట్ స్టార్ట్ చేశారు. ఆవిడ నేను సినిమాలు చేయలేనప్పటికీ కూడా ఈ సినిమాలు మీరే చేస్తే బాగుంటుందని చెప్పి మోహన్ బాబు గారు కొంత ప్రపోజ్ చేయడం, తద్వారా ఆ చివరి సినిమా శివశంకర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు మోహన్ బాబు గారు, సౌందర్య గారు. వీళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్న తర్వాత క్లైమాక్స్ ఇంకా షూట్ కాకుండానే చనిపోయారు సౌందర్య గారు. అయితే ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ జల్పల్లి నుండి ప్రాపర్టీ విషయం మీద కొంత వివాదాలు అయితే చెలరేగాయి. అంటే మన సౌందర్య గారి యొక్క బ్రదర్ అమర్నాథ్ గారు, అదేవిధంగా అంటే అమర్నాథ్ గారు సౌందర్య గారు ఒకే షాట్లో అంటే హఠాన్ హెలికాప్టర్ ప్రమాదం చనిపోయారు బెంగళూరులో. అయితే వాళ్ళ వదిన గారు, అదేవిధంగా వీళ్ళ తల్లి నిర్మలమ్మ,
వీళ్ళ మధ్య ఈ యొక్క ప్రాపర్టీ ఇష్యూస్ మీద చాలా తీవ్రమైనటువంటి డిస్కషన్ జరిగాయి. అంటే ఈ ప్రాపర్టీస్ ఏవైతే కొన్నారో అందులో తన భర్త ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి మొత్తం ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ టోటల్ ప్రాపర్టీ అనేది కూడా చెరిసగ భాగాలు చేసుకుంటూ పంచుకుందాం అని చెప్పి చనిపోయిన అమర్నాథ్ గారి భార్య అంటే వదిన గారు ఈ విషయం మీద చాలా తీవ్ర స్థాయిలో వివాదాలు ఎగినప్పుడు ఇవన్నీ కూడా బెంగళూరు కోర్టులో ఈ యొక్క వివాదాలు కూడా కోర్టు ముంగడికి వెళ్ళాయి. కోర్టులో కూడా సుమారుగా 2004 నుంచి 2005 నుంచి 2013 వరకు కూడా సుమారుగా 7.5-8 సంవత్సరాల పాటు కోర్టులో తీవ్రంగా డిస్కషన్స్ కూడా జరిగాయి. చివరికి ఇంకా ఈ కోర్టు సివిల్ కేసులు తగదాలి కాబట్టి కోర్టుల్లో వీటికి ముగింపు వచ్చే అవకాశం లేదని చెప్పి మొత్తం కుటుంబ సభ్యులందరూ కూర్చొని పెద్దలందరూ కూర్చొని ఈ ప్రాపర్టీస్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క కోర్టు వివాదాలు ఉన్నప్పుడే మోహన్ బాబు గారు ఈ కేసుకు సంబంధించి మాట్లాడడం జరిగింది. అంటే జల్పలో ఉన్న ప్రాపర్టీని పూర్తిగా ఎన్ఓసి ఇస్తే రాబోయే రోజుల్లో మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, కాబట్టి వీలైతే మీకు కొంత అమౌంట్ కూడా ఇస్తానని కొంత మాట్లాడని కూడా మనకు ఆ విషయం తెలుస్తుంది కొన్ని వివరాల ద్వారా. అయితే దీని మీద కోర్టులో ఉన్నటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మీ ఎన్ఓసి ఇచ్చే అధికారం మాకు లేదు, కోర్టు వివాదాలు తేలిన తర్వాత ఒక కొలికొస్తి ఇస్తామని చెప్పారు. అయితే పెద్ద మనుషుల సమక్షంలో దీనికి సంబంధించి వీళ్ళందరూ కూర్చొని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మోహన్ బాబు గారు అప్రోచ్ అయ్యి ఈ జల్పల్లి నివాసం మీద ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని పూర్తిగా ఎన్ఓసి అయితే తీసుకున్నారు. ఇది యాక్చువల్ జరిగింది అన్నట్టుగా మన కథనాలు, దాని మీద కంప్లీట్ ఎన్ఓసి తీసుకున్నారు మోహన్ బాబు గారు. అంటే సౌందర్య కుటుంబీకులు కానీ సౌందర్య వారసులు కానీ ఎవరు కూడా ఈ ప్రాపర్టీ అంటే సౌందర్య వారసులు అంటే ఇంకెవరు అంటే ఎలాగో ఆమెకు పిల్లలు లేరు కాబట్టి చనిపోయినాటికి ఈ మిగిలినటువంటి బ్రదర్స్ కానీ బ్రదర్ యొక్క పిల్లలు కూడా ఎవరు కూడా ఈ ప్రాపర్టీ మీదకి రాకుండా కొన్ని జాగ్రత్తలు అయితే మోహన్ బాబు గారు తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ 2 రకాలుగా చూడాలి. ఒకటి సినిమాటిక్ కోణంలో చూసినట్లయితే ఇంకా సినిమా శివశంకర్ సినిమా పూర్తి కాలేదు, ఆ రెమ్యూనరేషన్ కూడా బ్యాలెన్స్ ఉండిపోయారు. సో దాన్ని కూడా కంక్లూజన్ చేసి ఆ అమౌంట్ ఈ అమౌంట్ కలిపిస్తే ఇస్తానని కూడా మాట్లాడడం కూడా జరిగిందని కొన్ని రకాల వార్తలు కూడా వచ్చాయి. ఆవిడ భర్త తోటి మాట్లాడి క్లియర్ చేస్తానని రఘు గారితో మాట్లాడడం జరిగింది. అయితే రఘు గారు ఏం చేశారంటే ఈ ప్రాపర్టీ ఎందుకంటే ఆవిడ చనిపోయారు కాబట్టి ఈ ప్రాపర్టీకి ఆవిడ పూర్తిగా హక్కుదారుడు అయ్యారు కొన్ని విషయాలు అంటే జాయింట్ ప్రాపర్టీస్ చేసుకున్న సందర్భంలో. అయితే రఘు గారు ఆ టైంలో మోహన్ బాబు గారితో కూడా కొంత విభేదించారు. కానీ రీసెంట్గా ఏదైతే ఈ యొక్క మర్డర్ మిస్టేక్ సంబంధించి ఎప్పుడైతే ఈ చిట్టుబాబు అనేటువంటి ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం చెందినటువంటి ఈ చిట్టుబాబు గారు ఎప్పుడైతే నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే నమోదు చేశారో ఇమీడియట్గా ఇవన్నీ మరలా ఈ కనుమరుగైపోయినటువంటి వాస్తవాలన్నీ కూడా మరొకసారి తెర ముందుకు వచ్చే ఇవన్నీ కూడా ఇక్కడ పొలిటికల్ ఇష్యూగా చూసినట్లయితే ఇక్కడ టీడీపీ పార్టీ అదేవిధంగా బీజేపీ కలిసి అప్పుడు చేశారు. అంటే అప్పుడు ఇంకా తెలంగాణ అనేది ఇంకా రాష్ట్ర ఆవిర్భావం జరగల 2004కి ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీడి కంటెస్ట్ అంటే పొలిటికల్గా కూడా ఏమైనా ఉందన్న విషయంలో కూడా ఆయన కొంత డౌట్ చేస్తూ కూడా రాయడం జరిగింది. ప్రధానంగా మోహన్ బాబు గారు ఈ యొక్క జల్పల్లి నివాసంలో ఉన్నటువంటి ఏదైతే ప్రాపర్టీ ఉందో దీనికి పూర్తిగా ఈ మర్డర్ వెనకాల మోహన్ బాబు గారే ఉన్నారు అని చెప్తూ ఆయన ఇచ్చినటువంటి కొంత కాంట్రవర్సీ దారితీస్తుంది, సంచలనంగా మారింది. అయితే దీనికి ఇమీడియట్గా ఆయన ఒక లేఖ రాశారు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ కూడా రఘు గారు ఆయన ఇమీడియట్గా ఒక పోస్ట్ కూడా చేశారు. ఆ పోస్ట్ ఏంటంటే మోహన్ బాబు గారికి ఈ యొక్క ప్రాపర్టీకి మాకు ఎటువంటి సంబంధాలు లేవు, గడిచిన 25 సంవత్సరాలుగా మన సత్సంబంధాలు ఉన్నాయి, కానీ ఈయన అనవసరంగా వివాదాలు తీసుకురావద్దని చెప్పి రఘు గారు ప్రెసిడెంట్గా ఒక లేఖ విడుదల చేశారు. మనకి పోస్ట్ కూడా అవుతుంది. సో ఆ లేఖలో క్లియర్గా స్పష్టంగా చెప్పారు చనిపోయిన సౌందర్య గారి మీద ఇప్పుడు అభాండాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తుల విషయం మీద సౌందర్య గారిని అభాండం చేస్తూ అదేవిధంగా మోహన్ బాబు గారిని ఈ విషయం తీసుకురావద్దని చెప్తే ఆయన ఒక లేఖని బహిరంగ లేఖ రాశారు దానికి సంబంధించి. అయితే రఘు గారి యొక్క వ్యక్తిగత విషయానికి వెళ్ళినట్లయితే పూర్తిగా కొద్ది రోజులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆయన మళ్ళీ 2వ పెళ్లి చేసుకున్నారు, అపూర్వమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని గోవాలో స్థిరపడ్డారు. 2 అమ్మాయిలు ఉన్నారు. ఆ 2 అమ్మాయిలు కూడా ప్రాపర్టీస్ విషయంలో మళ్ళీ అంటే ఈ సౌందర్య చనిపోయిన ప్రాపర్టీస్ మీద మళ్ళీ వివాదాలు జరిగినట్టుగా కూడా కొంత వార్తలు అయితే జరుగుతున్నాయి. కొద్ది రోజులు అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా మరణించినటువంటి సౌందర్య గారి మీద ఇటువంటి అభియోగాలు రావడం అదొక మర్డర్ జరిగింది, అది యాక్సిడెంట్గా జరగలేదు, ఒక మర్డర్ జరిగిందని చెప్పి రీసెంట్గా సంచలనమైన వార్త ఏదైతే అతను చిట్టుబాబు గారు వెళ్ళి ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఆయన ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో మళ్ళీ వివాదం మొదటికి వచ్చినట్టుగా అయింది. చూద్దాం ఏం జరుగుతుందో నాగరాజు గారు విషయాన్ని కూడా చూద్దామండి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.